శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఓబుల్ దేవర్ చెరువు స్థానిక మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు నాయకులు అంగన్వాడీ వర్కర్స్ కు మద్దతుగా ధర్నాలో పాల్గొన్న టీడీపీ తెలుగు మహిళా మండల అధ్యక్షురాలు గాయత్రి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు ఈ వైఎస్ఆర్సీపీని గెలిపిస్తే ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారస్తులు రైతులు చివరికి అంగన్వాడీ వర్కర్లు కూడా రోడ్డున పడి మాకు ఇవ్వవలసిన నెలసరి జీతాలు కూడా ఇవ్వలేదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కలెక్టరేట్ల ముందర భిక్షాటన చేస్తున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఇంతకంటే దౌర్భాగ్యమైన సైకో ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి అని నిరూపించుకున్నారు. ఇందులో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గం ఓడిసి మండల్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణంలో అంగన్వాడీ వర్కర్స్ తన సమస్యను వెలిపించుకొని నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అమడుగూరు మండల్ తెలుగు మహిళా అధ్యక్షురాలు శ్రీమతి గాయత్రి గారు తన ప్రసంగముతో సంఘీభావం తెలుపుతూ మీరు చేస్తున్నటువంటి ఈ ధర్నాలు నిరసనలు మీ యొక్క హక్కుల కోసం పోరాడుతున్నారు కాబట్టి మీకు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని శ్రీ గాయత్రి గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అంగన్వాడీ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి అంగన్వాడీ వర్కర్లందరూ కనీస వేతనం 26,000 రూపాయలు. వేతనాలు పెంచమంటే బెదిరింపులా? వేతనాలు పెంచమంటే బెదిరింపులా? వేతనాలు తర్వాత పెన్షన్ సౌకర్యం, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ సౌకర్యం అని భారంగా మారిన ఎఫ్ఆర్ఎస్ వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,00,000 మందికి పైగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లంతా కూడా గత 15 రోజుల క్రితం ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చి శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా తమ న్యాయమైన హక్కులను హరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయమైన మా సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మరి గత 4 రోజుల నుంచి నిరవధిక సమ్మెకు ఏఐటీసీ మిగతా కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మెకు చేయడం జరిగింది. ఈ 4 సంవత్సరాల కన్నా ముందు నుంచి కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో అంగన్వాడీ వర్కర్ల హెల్పర్లంతా కూడా తమ నిరసనను ఏదైతే మీరు ఎన్నికల సందర్భంగా ఎన్నికల అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం కన్నా 1000 రూపాయల వేతనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్క చెల్లమ్మల అంగన్వాడీలందరికీ కూడా పెంచుతాడు మీ తమ్ముడు అన్నా అని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేశాడు. మేము అదే అడుగుతా ఉన్నాం. తెలంగాణలో 13,600 రూపాయలు రోజు వేతనం ఇస్తా ఉన్నాం అంటే ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. మేము ఉంటామో ఊడిపోతామో తెలియదు. రేపు ఎన్నికల్లోనా మేము అడుగుతున్నాం రోజు సమ్మె సందర్భంగా 4.5 సంవత్సరాల నుంచి మీరు ఇచ్చినటువంటి అంగన్వాడీ టీచర్లకు మహిళలకు ఇచ్చినటువంటి హామీ ఎందుకు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు నిలదీసి అడుగుతా ఉన్నాం. 4 రోజుల నుంచి అన్ని ప్రాజెక్టులు అన్ని మండలాలు ఈరోజు గ్రామాల నుంచి వార్డుల నుంచి టెంట్లు వేసుకొని న్యాయమైన మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నాం. 4 రోజులు చర్చలు జరిపారు. ఒట్టి మాట కట్టుపెట్టే గట్టి మీద తలపెట్టమే అని చెప్పేసి మేము గడ్డలు పెడతా ఉంటే ఈరోజు ఒట్టి మాటలు చెప్పి గట్టి మాట పక్కన పెట్టి ఈరోజు అంగన్వాడీ వర్కర్లంతా కూడా తమ డ్యూటీలను బహిష్కరణ చేసి అంగన్వాడీ సెంటర్లకు తాళాలు వేసి ఈరోజు మండల కేంద్రాల్లో ప్రాజెక్టుల్లోనూ ఈరోజు శిబిరాలు వేసుకొని నిరసన చేస్తా ఉన్నారు. ఈ నిరసన కార్యక్రమం చేస్తా ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒట్టి మాటలతో పక్కన పెట్టి ఈరోజు సచివాలయ ఉద్యోగులతోనా మున్సిపల్ ఉద్యోగులతోనా అలాగే అడ్మినిస్ట్రేషన్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తోనా 3-4 సీఎం చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ వాళ్ళకి. మీరందరూ కూడా 4 డిపార్ట్మెంట్లు పెట్టి మొత్తం అంతా ఉద్యోగాలు చేయించండి. వీళ్ళంతా ఉన్నాయి వేతనాలు అడుగుతా ఉన్నారు, మనం ఇచ్చినప్పుడు ఏమో కాబట్టి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి చేయించాలని చెప్పేసి ఈరోజు హుకుం జారీ చేశారు. ఈ నంద్యాల జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ కూడా నిన్ననే హుకుం జారీ చేశారు. ఎక్కడైనా వాళ్ళు అడ్డొస్తే తాళం లేకపోతే తాళాలు పగలగొట్టి ఈరోజు లబ్ధిదారులకు పంపిణీ చేయండి, వాళ్ళు ఎక్కడైనా అవసరం అనుకుంటే మనమే ఆ విధులు నెరవేర్చాల్సిందే అని చెప్పేసి హుకుం జారీ చేశారు. మేము అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ అధికారులకు కానీ ఏమైనా సిద్ధంగా గత 4.5 సంవత్సరం నుంచి ఎన్నో మార్లు ఆందోళన చేస్తున్నారు. 4 రోజుల నుంచి ఈరోజు టెంట్ వేసుకొని ఆందోళన చేశారు. పరిష్కారం చేయకుండా
వేతనాలు పెంచుకోకుండా విపరీతమైన ధరలు పెంచి విపరీతమైన వీళ్ళకి పరిమాణం పెంచి ఎఫ్ఆర్ఎస్ వీళ్ళు 24 గంటలు పనిచేయాలి. ఎఫ్ఆర్ఎస్ కనపడకపోతే జీతం కట్ అవుతుంది. అధికారులు ఇబ్బంది పెడతారు. 10 గ్రామాల్లో ఇబ్బందులు ఉన్నాయి, ప్రజాప్రతినిధులతో ఇబ్బందులు ఉన్నాయి. ఎవరైనా గుంట మొక్కలు అడుగుతున్నారా? కనీస వేతనం 26,000 అడుగుతున్నాం. 24 గంటలు పని వ్యక్తులు పెంచేటువంటి 10 భారం పెంచేటువంటి ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేసి 3-4 యాప్లు అందుకు వచ్చే యాప్ చేయమంటున్నాం. ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించమంటున్నాం. అలాగే రిటైర్మెంట్ వయసు వారు ప్రకటించారు 62 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగులకు. వీళ్ళకరణ చేశారు 62 సంవత్సరాలకు అంగన్వాడీ వర్కర్లకు కూడా పెన్షన్ రిటైర్మెంట్ వయసు అని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇద్దరి తర్వాత పెన్షన్ సౌకర్యం జీవితంలో సగమే వేతనం పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు చేసే సరైన అందరూ రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఈ రోజు 4వ రోజు. మరి రోజు వచ్చి రోజు కూర్చొని పోతున్నారులే అనుకుంటున్నాడు జగన్ గారు. మరి కనీస వేతనం అడిగితే 26,000 రూపాయలు. మరి ఇన్ని నిర్బంధాలు చేస్తున్నాడు. మరి తాళాలు బలగొట్టిస్తున్నాడు. మరి మున్సిపల్ వర్కర్లతోటి, ఎంఎస్కేలతోటి, సచివాలయ సిబ్బందితోటి అందరితోటి పగలగొట్టి మరి మా ఉద్యోగాలు వాళ్ళు ఎట్లా చేస్తారో మేము కూడా చూస్తాము. నిన్ననే అంగన్వాడీ సెంటర్లలో ఉండే సరుకులన్నీ కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది. మళ్ళీ దానిలోనే భాగంగా అన్ని కూడా తీసుకొచ్చుకొని ఇళ్లలో పెట్టుకోవడం జరిగింది. గ్యాస్ కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది. మరి అన్ని తీసుకొచ్చుకొని కూడా మళ్ళీ ఈరోజు అందరికి అప్పచెప్తున్నాడు. రోజుకు చేరింది. అయితే మమ్మల్ని డ్యూటీలు చేయలేని వాళ్ళని చేసినట్టు చేస్తున్నాడు. మరి మేము అడిగేది 26,000కు ఆయన ఇంట్లోటివి కాదు, అడగడం లేదు, గవర్నమెంట్ సొమ్మే అడుగుతున్నాము. మరి మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి అందరికీ జీతాలు పెంచుకో